మీరు పుచ్చకాయలో ఓడక తాగేంత న్యూ జనరేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు చీప్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఏంటండి? వీడేమో రెక్కలు కట్టుకుని రిస్క్ అయినా గాల్లోకి ఎగిరేద్దాం అనుకుంటాడు. కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడిని ప్రశాంతంగా నేల మీదే పాకమ్మా అంటాడు. పైలట్ కావాలన్న వాడు గోల్ కి వాళ్ళ నాన్న గోల్ కీపర్ అండి. ఈ నాన్నలంతా ఇంతే లక్కీ గారు, మనల్ని జాగ్రత్తగా గోతులకు తోస్తారు. అందరు నాన్నలు ఒకే గోయి తవ్వుతారు, మా నాన్న కనపడిన చోటల్లా తవ్వుతాడు. అయినా లక్కీ గారు, మీరు ఫీజు కట్టడానికి వెళ్ళిపోయిన వాళ్ళు 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ అయ్యారండి? ఆమె మన మ్యాథ్స్ మేడం కాదు లక్కీ గారు, ఆమె మన చైర్మన్ గారు కూతురు, మన ఇన్స్టిట్యూట్ కే మేడం. తను స్టూడెంటేనండి. లెక్చరర్స్ డుమ్మా కొట్టప్పుడు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ తీసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్ బ్రో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య? యా, పేరెంత బాగుందో. ఆరైపోయిందా? ఎంత సక్కంగా ఉన్నావే. ఉదయం 11 అయినా నిద్ర లేవని ఎద్దావా? ఇంత అర్జెంట్ గా ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు వైన్ షాపులు కూడా తెరిచుండ్రే. ఏవండి విజయేంద్ర ప్రసాద్ గారు, ఏంటండి మనుషులు మారతారంటారా? అయ్యో ఎందుకు మారండి, మా వాడిని చూడండి, రేపో మాపో డైరెక్టర్ అయ్యి రాజమౌళి బొచ్చు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ బొచ్చులో రాయి పడకుండా చూసుకోండి. మీ బేవర్స్ ఏంటి బుద్ధిమంతుడైనట్టున్నాడు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అవ్వరా అంటే నా మాట వినడు. నా పరిస్థితి పండగ అయిపోయిన తర్వాత పీకేసిన ఫ్లెక్సీలాగా ఉందండి. అయ్యో, ఒక పక్క పెళ్లికి ఎదిగిన కూతురుందండి. మీరేం కంగారు పడకండి, మీకున్న పేరుకి మీ అమ్మాయి గుణగణాలకి ఏదో ఒక రోజు శ్రీమంతుడు లాంటి కుర్రాడు మీ ఇంటి తలుపు తడతాడు చూడండి. మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని అసలు పెళ్ళే వద్దుంటుంది సిరి. పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యతలు తీర్తాయేమో గాని సిరిని వదిలిపెట్టి నేను ఉండగలనా? పిల్లలంటే మీకెంత ఇష్టమో నాకు తెలియదా సత్యమూర్తి గారు? గోడలకు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసుకునే స్థాయి వరకు చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు నా కొడుకు ఆ కష్టాలు పడకుండా నాకంటే గొప్పవాడిగా బ్రతకాలనేదే నా ఆశ అండి. వస్తానండి. అలాగే అలాగే. థాంక్యూ తాత. బాబా ఏంది ముష్టోల మహాసభ? నీకెందుకో? మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. బొమ్మలా? ఎందుకు? నీకెందుకో? ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది. ఎగ్జిబిషన్? థాంక్యూ తాత. అమ్మా, ఈ పనికిరాని వస్తువులతో మీరేం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి. మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా. ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత, మనసు ఉండాలి అంతే. వస్తానమ్మా. ఏం క్యారెక్టర్ రాదేందే. రే డోలు, నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. దీన్ని చెత్తతోనే పడేయాలి. రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది, వెళ్దాం పద. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళిరా బాబు. అసలు ఏం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు, దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్యా. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవం ఏముంటుందన్నయ్యా. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యావు? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడపలో కలిసి ఉండలేం కదన్నయ్యా.
నాన్న మీద ప్రేమ కన్నా కోపమే ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. నాన్న నన్నే అర్థం చేసుకోలేకపోయాడు అనుకున్నాను, కానీ చెల్లి మనసును కూడా అర్థం చేసుకోలేకపోయాడు. సిరికి ఆ కార్తీక్ గాడు కరెక్ట్ కాదురా. మా నాన్న వాడి విషయంలో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. చేస్తున్నాడు రా. మీ ఇంట్లో గొడవలన్నిటికీ ఆ కార్తిక్ గాడే కారణం రా. అందుకేరా మొదటి నుంచి నాకు నా చెల్లికి వాడంటే నచ్చదు. గా చెత్తరా భయ్, చెత్తెందుకు తీసుకుంటున్నావు? మనకి మనసుండాలి గానీ ప్రపంచంలో పనికిరాందంటూ ఏది ఉండదురా. మీ అన్నయ్య క్లాస్ రూమ్లో తాగి తందనాలాడాడంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్లో జాయిన్ చేశాను. ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పూట కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవడికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా. మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకు ఎవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా? నాకు క్లారిటీ ఉంది. నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండి నాన్న, మీరు ఇలా అరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ ని చూసైనా నేర్చుకోరా. నీది వాడిది ఒకే వయసు కదా, వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకుండాలి? అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది. నీ టాలెంటేగా. హే, నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టక్కర్లా. నా చదువేదో నేను చదువుకుంటా. సిరి, నా మాటకు విలువ ఇవ్వని వాడితో నేనిక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్నా. నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. చచ్చిపోవడం అంటే గుండాకిపోవడం మాత్రమే కాదు, గోల్కి దూరం అవ్వడం కూడా. అది మా నాన్న అర్థం చేసుకుంటే బాగుండేదనిపించేది. అన్నయ్య, నాన్నతో ఎందుకురా గొడవ? ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా. నేను వినేట ఆయన చెప్పొచ్చు కదా. ఇలా అయితే రేపు నేను వెళ్ళిపోయాక ఎలా కలుసుంటారు? అప్పుడు ఆలోచిద్దాంలే. నువ్వేంటి డల్గా ఉన్నావు? నిన్నందరూ బేవర్స్ అనటం నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదంటే అదేమన్నా తిట్టా? వర్డ్ బాగుందని లైట్ తీసుకున్నాను. మీనింగ్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోవాలా. అసలు నీ గోల్ ఏంట్రా? నిన్ను సంతోషంగా చూడటమే నా గోల్ రా, అంతే. నీ గోల్ ఏంటో నాకు తెలుసురా. మరి నా గోల్ ఏంటో చెప్పనా? నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజ్కి రెడీ అవుతుంటే, నాన్న నీకోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే, నేను గుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి. ఏంటి ఇది చిన్నపిల్లలాగా? చూడు సరి, లైఫ్లో ఎప్పుడూ రెండు రకాల మనుషులే హ్యాపీగా ఉంటారు. ఒకటి ఫ్యూచర్ ఏంటో తెలియనోడు, రెండు ఫ్యూచర్ ఏదైనా ప్రిపేర్ అయి ఉన్నాడు. నాన్న నేను మొదటి రకం అనుకుంటున్నాడు, కానీ కాదు, నేను రెండో రకం. కంగారు పడకు. సరే రా, క్రాకర్స్ కలుద్దాం. అంకుల్ అంకుల్, లక్కీ పక్క వీధిలో ఏమన్నా కొడుతున్నాడు. అయ్యో అంకుల్, నేను వెళ్ళి ఆపుదాం అనుకున్నాను, కానీ మీకు తెలుసు కదా నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదని. అంకుల్, ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. హార్ట్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా వాడండి. మీకోసం కాశ్మీర్ నుంచి తెప్పించాను. అలాగే ఇది లక్కీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి. చాలా థ్యాంక్స్ బాబు. ఉంటాను అంకుల్. హాయ్ లక్కీ. కాంప్లెక్స్ దగ్గర ముష్టి యుద్ధం చేసావంట. ఓహో, సోషల్ మీడియా కన్నా స్పీడ్గా ఉందిగా మీ నెట్వర్క్. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే, దారిని పోయేవాడితో నీకు పనేంట్రా? మా హీరో సినిమా ఫ్లాప్ అంటే మా కోప రాదా? నా హార్ట్ హట్ అయింది. ఎంతకాలం ఇలా బేవర్స్లా తిరుగుతావురా? నీకు బరువు బాధ్యతలు తెలియవా? నా దృష్టిలో బరువు అంటే మోయాలనిపించేది, బాధ్యత అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా టైం ఉందిలే. ఇదిగో అమ్మా సిరి, వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ ట్రైనింగ్ కోసమని డబ్బులు కట్టాను. ఒక 6 నెలలు కష్టపడి చదివితే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వస్తుంది. ఆ 4 గోడల మధ్య 40 మందిలో కూర్చొని ఆ కోచింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. బీటెక్ చేశానన్న పొగర్రా నీకు.
నీలాంటి వాడు ఇంటికి ఒకడున్నాడు. ఉద్యోగం రానప్పుడు ఎందుకది? అదే కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే ఈ పాటికి ఏదో కార్పొరేట్ కంపెనీలు కంప్యూటర్ ముందు కూర్చుండేవాడివి. గాల్లో ఎగరాలని అదేదో దిక్కుమాలిన ఏరోనాటిక్స్ చేశావు, దేనికి పనికి రాకుండా. చూడన్నా, నేను కాన్సన్ట్రేట్ చేసి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవుతా. నాకు కావాల్సింది సెటిల్ అవడం కాదు, సక్సెస్ అవ్వాలి. కాలం విలువ, కష్టం విలువ తెలిస్తే బొవ్వ తింటాం, లేకుంటే ఇంకేదో తింటాం. నా ఇష్టాన్ని అడిగేదెవరు, చెప్పినా వినేదెవరు? నీ ఇష్టంరా లక్కీ అని మా నాన్న ఒక్క మాట అనుంటే నా కథ ఇంకోలా ఉండేదేమో. ఏంట్రా డల్గొన్నావేంటి? వాగ్దేవి గ్రూప్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. గ్రూప్స్ కోచింగ్ లో జాయిన్ అయ్యావా? లేదురా, మా నాన్న బలవంతంగా జాయిన్ చేయించాడు. నాకిష్టం లేకపోయినా ఆయన కోసం ఎగ్జామ్స్ అటెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆయనది సీరియస్గా తీసుకున్నాడ్రా. ఇది నీ ఒక్కడి పరిస్థితే కాదురా, ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఇంట్లో కూర్చున్న ప్రతి యదవ పరిస్థితి ఇలాగే ఉంది. బీటెక్ అయిపోయాక ఎంటెక్ ఏరోనాటిక్స్ చదివి పైలట్ అవడం నా డ్రీమ్ రా. అది అర్థం చేసుకోకుండా గ్రూప్స్ రాయమంటాడేంట్రా? ఇది ఎలా ఉందో తెలుసారా? పెగ్గుకి మధ్యలో పెరుగన్నం తినమన్నట్టుందిరా మన పేరెంట్స్ పరిస్థితి. అరే, వాడెవడో ఎదిరింటోడు ఎంఆర్ఓ అయ్యాడని గ్రూప్స్ లో చేరమంటారు, పక్కింటోడు టీచర్ అయ్యాడని బీఈడీ చేసిన పోయేదని ఏడుస్తారు, వెనకింటోడు ఎస్ఐ అయ్యాడని పొద్దున్నే పార్కెళ్ళి పరిగెత్తమంటారు. అరే, ఎదిరింటోడు పక్కింటోడు వెనకింటోడు గురించి ఆలోచిస్తారే కానీ మన ఇంట్లో ఉన్నవాడు ఏం అవ్వాలనుకుంటున్నాడో ఈ పేరెంట్స్ ఆలోచించరారా? అయినా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇదంతా మామూలే కదరా. ఏ గాలొస్తే అదే ఊపు. కోచింగ్ తీసుకోవడం ఇష్టం లేదంటావు అంతేనా? లేదురా, ఇష్టం లేని చదువులు చదివినా బుర్రకెక్కదురా. నువ్వు చదివిందేంటి, వాడు చదివిందేంటి, నేను చదివిందేంటి? మీరు ప్రయత్నించే జాబులకి మీరు చదివిన దానికి ఏమైనా సంబంధం ఉందా? మనకిష్టమైంది చదవక, వాళ్ళకిష్టమైంది చదవలేక బాధతో మందు కొట్టాలనిపిస్తుందిరా. ఇదంతా అర్థం కాని మన కాలనీ జనాలు మనల్ని బేవర్స్ బ్యాచ్ అనుకుంటున్నారా. అరే లక్కీ, ఆ బిల్డప్ కూడా వెళ్తున్నాడు రా. రేయ్, నన్ను గ్రూప్స్ లో మా నాన్న జాయిన్ చేయించడానికి వీడే కారణంరా. వీడిని చూస్తే నాకెక్కడో కాలుద్ది. అడిపిచ్చి మరీ పీక్స్కి వెళ్ళిపోయిందిరా. మొన్న మా పక్కింటి ఆవిడకి కడుపు నొప్పి వస్తే 10,000 అప్పుగా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా ఈడే పోషిస్తున్నాడు. ఫేస్బుక్లో తెగ పోస్టులు పెడుతున్నాడు. యా, పొద్దున్నే ఆ సోదరుడి గురించి మనకెందుకురా? ఈ రోజేంటో తెలుసు కదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు రాలేదు? అది ఎందుకంటే అడ్డమైన సాకులు చెప్పకు. నీ చెల్లి ఆఖరి కార్యక్రమం కన్నా ముఖ్యమైన విషయం నీకు ఏముందో చెప్పు. నాన్న, నా దృష్టిలో ఇది సిరికి సంబంధించిన చివరి కార్యక్రమం కాదు. అన్నం తినమ్మా అంటే అన్నయ్య తిన్నాకే అనేది, బట్టలు కొనుక్కోమ్మా అంటే అన్నయ్య కొన్నాకే అనేది, ఒక్కరినే చదివించగలను అనంటే తను చదువు మానేసింది. ఇంటికి మరో సంపాదన కావాలి అంటే తను అడుగు బయటికి పెట్టింది. నిన్ను 5 ఏళ్ళు అమ్మ పెంచితే 20 ఏళ్ళు సిరి అమ్మలాగా పెంచింది. అలాంటి చెల్లి అర్థంతరంగా చనిపోతే నువ్వు ఒక్క కన్నీటి పొట్టు కార్చలేదు, నీ బేవర్స్ పనులు ఆపలేదు. ఆఖరికి ఈ రోజు కూడా నువ్వు రాలేదు అనంటే ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. పోరా నాన్న, నేను చెప్పే ఎక్కడికి వెళ్ళమంటావు? చేతిలో జాబ్ లేదు, బిజినెస్ చేసేంత తెలివి లేదు, జేబులో 100 రూపాయల నోటు లేదు. పోనీ ఫ్రెండ్స్ అడుగుదామంటే వాళ్ళకంత సీన్ లేదు. ఇంటికి దగ్గరలో బార్లు కూడా లేవు. అయినా తెగించి వెళ్దాం అనుకుంటే ఒకవైపు చలి, మరోవైపు దొంగలు, ఇంకోవైపు పోలీసులు.
నేను వెళ్ళను, నా వల్ల కాదు. తలుపు తెరు నాన్న. నాన్న ఆయన గారి క్లాసులు రోజుకి ఎక్కువైపోతున్నాయి సరే. నువ్వు లేకపోతే నేను అసలు ఇంటికి కూడా రాను. నాన్న చెప్పేది నీ మంచికే కదరా. నాకు మాటివ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి వెళ్ళని. నా మీద ఒట్టేసావు, గుర్తుపెట్టుకో. ఒరే, అలా తాగితే లివర్ పాడైపోద్దిరా. ప్రాణమే పోయింది, ఏదో లివర్దే ఉందరా. ఒరే, మళ్ళీ నిన్ను ఇలా బార్లో చూస్తాను అనుకోలేదురా. నేను వస్తాను అనుకోలేదు. సిరి విషయంలో దేవుడు నీకు అన్యాయం చేశాడురా. సిరిపోయాక 25 ఏళ్ల క్రితం వదిలేసిన మందే ఇప్పుడు నాకు మందయిందిరా. జీవితంలో కష్టం అంటే ప్రాణం పోవడం కాదురా, ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు దూరం అయిపోవడం. నరకం అంటే దానికి మనం కారణం కావడం. ఇప్పుడు ఆ నరకమే నేను అనుభవిస్తున్నాను రా గిరి. నిన్ను ఇలా చూస్తుంటే భయం వేస్తుందిరా. బ్రతుకంటే ఆశ లేని వాణ్ణి చావు భయపెట్టలేదురా. సిరిపోయాక చావంటేనే నాకు అసహ్యం వేస్తుంది. భగవంతుడా, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చెప్పన్నా. రే గంగా, నాన్న షాప్కి వచ్చాడా? నాన్న షాప్కి రాలేదన్నా. చెప్పరా మామ. రే డోలు, నాన్న ఏమైనా కనిపించాడా? మా నాయనే చూడలేదు, మీ నాయన ఎట్లా చూస్తా? అరే మావ, చిన్న విషయం, హాఫ్ ఉంది, వచ్చేటప్పుడు గ్రిల్ చికెన్ ఏమైనా పట్టుకోసావా మంచికి? నాన్న, నాన్న, లే నాన్న, నాన్న. నువ్వు పోయినప్పుడే నేను పోదాం అనుకున్నానమ్మా, కానీ ఆ బేవర్స్ గాడి కోసం బతికున్నాను. ఎంతైనా కొడుకు కదమ్మా.